వ్యాపారస్తులు రావాలి. ఇది గ్రౌండ్ లెవెల్లో ఎక్కడికి వెళ్ళిపోతుంది? పూర్ మీదనే అటాక్ వెళ్తుంది. ఆ పూర్ ఫీలింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. అది అసలు ఇంతకుముందు అట్టుందా? ఒక రకంగా చెప్పాలంటే జగన్ హయాంలో వెచ్చలవిడిగా పేదల లైఫ్ వచ్చింది. ఇప్పుడు మీకు నాకు తెలుసు విజయవాడలో స్వరాజ్ మైదాన్ అంటే ఇప్పుడు పీడబ్ల్యూడి గ్రౌండ్స్ స్వరాజ్ మైదాన్ అంటాం దాన్ని. ఆ పక్కన చంద్రబాబు గారి టైంలో రైతు బజార్ పెట్టారు. ఆ కృష్ణవేణి కాలేజ్ ఉండేది యువతలో పెట్టారు. ఆ రైతు బజార్ బయట 4 పెట్టుకునేవాళ్ళు, దాన్ని ఏమంటారు బుట్టలు, పళ్ళ బుట్టలు. అవి కూడా కూరలన్నీ లోపల అమ్ముతారు, బయట పండ్లు. అవి కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అలాంటిది జగన్ వచ్చాక ముందు కొన్ని బళ్ళు వచ్చినాయి. తర్వాత అసలు అది ఎవరు ఎక్కడికి వెళ్ళే రోడ్డు? అది గవర్నర్ బంగ్లాకి వెళ్ళే రోడ్డు. రోడ్డు ఆపడేశారు జగన్ వచ్చాక. అది టోటల్గా రోడ్డు క్లోజ్ చేసి పడేసి రాజ్భవన్లోకి ఎట్ట వెళ్ళాలంటే త్రూ అటు పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి చుట్టూ తిరిగి అలా వెళ్ళాలి. ఇక్కడ మెయిన్ రోడ్డు బ్లాక్ అయిపోయింది. ఇదివరకు అదేంటి ఓపెన్ పెద్ద రోడ్డు, అది ఎక్కడికి వెళ్ళాలి? ఏలూరు రోడ్లోకి వెళ్ళేటటువంటి రోడ్డు, డైరెక్ట్ రోడ్డు అది. కాకపోతే గవర్నర్ కోసం ఖాళీగా అక్కడ, లేకపోతే గవర్నర్కి సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది, అందరూ వెహికల్స్ దాని ముందు నుంచి వెళ్తే అన్న ఉద్దేశంతో అక్కడ క్లోజ్ చేస్తే అది సగం క్లోజ్ చేసి పక్క నుంచి వెళ్ళేటట్టు పెడితే ఇప్పుడు శాంతం తీసుకొచ్చి అది కూరగాయల బండి, టిఫిన్ల బండి అయిపోయింది. అది ఇప్పుడు అక్కడ కనుక మార్చారనుకోండి, వాడేం ఫీల్ అవుతాడు? జగన్ టైంలో మేము హ్యాపీ, ఇప్పుడు ఎట్లాగా? డబ్బులు ఎవడన్నా తినలేదా? తినుంటాడు. ఎవడో లోకల్ గా గడ్లీ లీటర్ ఎవడో తల దగ్గర నుంచి ఎంత వసూలు చేయడం, లేకపోతే అదే బళ్ళ పెట్టే వాళ్ళలో ఎవడన్నా 100 రూపాయలు వసూలు చేసి ఎవరిని ఇచ్చుంటాడేమో లీడర్కి. ఇవ్వలేదని నేను చెప్పా, ఇప్పుడు అది వసూలు చేస్తారుగా, అప్పుడు ఇస్తే వదిలిపెడతారా? కానీ వాడి జీవితంలో నువ్వు వేలు పెడుతున్నావు. ఇది లావదు, ఆర్డర్ అవ్వదు. పైగా